ఇవాళ 19వ రోజు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. వివాదాస్పద విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రతిపక్షాల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు నివేదిస్తున్నట్లు ప్రకటించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేందుకు ఒకరోజు ముందు ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాల నినాదాల హోరు మధ్య ఈ బిల్లును జేపీసీకి నివేదిస్తూ హోంమంత్రి సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఎజెండా ప్రకారం ఈ తీర్మానాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టాల్సి ఉంది. దాంతో ఆయన సభకు హాజరు కావాలన్న ప్రతిపక్ష సభ్యుల నినాదాలు హోరెత్తాయి. ఈ గందరగోళం మధ్య తీర్మానాన్ని మూజువాణి ఓటుతో లోక్సభ ఆమోదించింది. లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి చైర్మన్ నామినేటెడ్ చేసిన 10 మంది సభ్యులు జేపీసీలో ఉంటారు అని నిత్యానంద రాయ్ తెలియజేశారు. బిల్లును జేపీసీ సమగ్రంగా పరిశీలించి శీతాకాల సమావేశాల తొలి వారంలో పార్లమెంటుకు సమర్పిస్తుందని చెప్పారు. రాజ్యసభ కూడా ఈ తీర్మానాన్ని ఆమోదించింది. పౌర సమాజాన్ని, మైనార్టీ సంస్థలను లక్ష్యంగా పెట్టుకుని రూపొందించిన ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. బిల్లులో ఎక్కడా మైనార్టీ సంస్థల ప్రస్తావన లేదని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే కమిటీ సమావేశంలో ప్రస్తావించవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. విదేశాల నుంచి పొందిన నిధులు సక్రమ ప్రయోజనాలకు ఉపయోగించేలా చూడడమే ఈ బిల్లు ఉద్దేశమని తెలియజేశారు. జేపీసీకి నివేదించడం ద్వారా ఈ బిల్లుపై నెలకొన్న వివాదానికి కేంద్రం తాత్కాలిక విరామం ప్రకటించింది అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్రం మార్చి 25న ఎఫ్సీఆర్ఏ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టింది. అయితే కేరళ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపంలో ఉండడం, ఆ రాష్ట్రాల్లోని పలు చర్చ్ సంఘాలు సవరణలపై అభ్యంతరాలు లేవనెత్తడంతో ఏప్రిల్లో బిల్లుపై చర్చను లోక్సభ వాయిదా వేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కార్యకలాపాలకు పదే ఆటంకం కలుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్దం జరిగింది. అన్ని అంశాలపై పార్లమెంట్లో చర్చించేందుకు తాను సిద్దమని, ప్రతిపక్షాలు చర్చలో పాల్గొంటాయా, సభను భగ్నం చేస్తాయా అనేది వారి చేతుల్లోనే ఉంది అని అమిత్ షా అన్నారు. ఇందుకు స్పందించిన రాహుల్ గాంధీ, అమిత్ షా కట్టుకథలు, ఉపన్యాసాలు వినేందుకు ప్రతిపక్షం సిద్ధంగా లేదని, విద్యార్థులపై పోలీసు చర్యకు ఆదేశాలు ఎవరిచ్చారు అనే విషయం యువతరానికి తెలియాలి అని కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాల డిమాండ్పై విలేకరులు అడిగిన ప్రశ్నలకు షా సమాధానమిచ్చారు. విద్యార్థుల అంశంపై చర్చను కోరుతూ ప్రతిపక్షాలు మధ్యాహ్నం 2 గంటల లోపు స్పీకర్కు లేఖ సమర్పిస్తే నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు తాము చర్చకు సిద్దమేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ప్రశ్నలకు పార్లమెంట్లో సమాధానమిచ్చేందుకు తాను సిద్ధంగానే ఉన్నాను అని స్పష్టం చేసిన షా, సభ జరగనీయకుండా ప్రతిపక్షం ఎందుకు పారిపోతుందో ప్రజలే తేల్చాలి అన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడిన రాహుల్ గాంధీ, అమిత్ షా ఆదేశాలతోనే విద్యార్థులపై పోలీసు చర్య జరిగి ఉంటే ఆయన శిక్షార్హుడన్నారు. అలా కాకుండా పోలీసు చర్యకు అమిత్ షాకు సంబంధం లేదంటే హోంమంత్రిగా షా విఫలమైనట్టేనని తెలియజేశారు. ఈ రెండింటిలో ఏదైనా సరే అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని రాహుల్ పేర్కొన్నారు. 20 రోజులుగా కనిపించకుండా తిరుగుతున్న అమిత్ షా పోయిన తన పరువును నిలబెట్టుకునేందుకు ఆఖరి నిమిషంలో విద్యార్థుల సమస్యలపై చర్చలకు సిద్ధము అంటూ నాటకమాడుతున్నారని విమర్శించారు.